వాసుదేవన్ గారు ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లోనే తనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు అభివృద్ధి సంక్షేమం చేయాలి. దాంతోపాటు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా వారికి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుగా ఇద్దరు కూడా అడుగులు అడుగేసుకుంటూ చేస్తా ఉన్నారు. కొంతమంది తెలియకపోతే నిజంగా శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళ కర్మతి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కాబట్టి ఏమనరో చూస్తా ఊరుకుంటారు అనుకోవటం పొరపాటు అండి. ఆయనకి అన్ని పిన్ టు పిన్ ఏ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు కేకేసి క్లియర్ గా అన్ని విషయాలు కూడా చెప్తారు, సరి చేసుకునే విధంగా చేస్తారు. లేదంటే ఆయన ఏం చేయాలో కూడా, ఏ విధంగా చర్యలు చేయాలో కూడా ఆ విధంగా చేస్తారు. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఇసుక సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటండి ఉచిత ఇసుక ఇవ్వాలని ఎప్పుడు నేను 5 సంవత్సరాల్లో పొక్కులేనితో తప్పితే లేబర్ని పెట్టలా. ఎందుకంటే మా తోటలోని ప్రాంతంలో అన్ని కూడా కోరీలు ఉంటాయి. ఇవాళ లేబర్ బ్రహ్మాండంగా ఇసుక పోసుకుని రోజుకు 2,000 తెచ్చుకుంటున్నారు. సో దాంట్లో ఏదైనా కొన్ని జరుగుతున్నప్పుడు వాటిని ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది, దానికి సంబంధించి వేరే కోరీలు ఇచ్చారు వాళ్ళకి, వీళ్ళతో సంబంధం లేకుండా. అట్లా ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్న దీంట్లో ఎంత వర్క్ చేయాలో అంతవరకు చేస్తా ఉన్నారు. అదే విధంగా లెక్కర్కి సంబంధించి ఇవాళ ప్రభుత్వం చాలా మరి ప్రజలకు రేట్ల విషయంలో కానీ, మరి మంచి లెక్కలు ఇచ్చే విషయంలో కానీ అందుబాటులోనే ఉంది. ఇంకా ఎవరైతే ఈ యాక్షన్ లో ఉన్నారో వాళ్ళే బాధపడుతున్నారు. మనం దెబ్బతినిపోతున్నాం దీనివల్ల. సమయం కూడా పూర్తి అవుతుందండి. ఒకసారి కనకారావు గారు మాట్లాడతారు. ఒకసారి టైం కూడా పూర్తిగా వస్తుంది. కనకారావు గారు, మీ గురించి ఒక విషయం, మీ గురించి ఈ 4-5 సర్వేల్లో ఒక్క సెంటీమీటర్ మంచి మాట రాలేదండి. మీ పార్టీ గురించి ఒక్క చోట సర్వేలు వాళ్ళు అయిపోయి చెప్పారండి. ఏమండి ఈ రోజు ప్రజా సర్వే మాత్రం మాకల్లే ఉందండి. ముగ్గురు కలిసారు కాబట్టి, వాళ్ళు ప్రజలు కాదా కలిసారు కాబట్టి వాళ్ళకన్నా ఈ రోజు విడిగా పోటీ చేయమని చెప్పండి. మేము నైతికంగా గెలిచాం, వాళ్ళు సాంకేతికమైనటువంటి పరమైనటువంటి అవకాశాలు ఉపయోగించుకున్నారు. ముగ్గురు గెలిచారు. అందుకే ఈ రోజు జగన్ గారు వస్తుంటే ప్రజా బ్రహ్మరథం పడతా ఉన్నారండి. ఇందాక శాంతి ప్రసాద్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు సూపర్ మనిషి, నేతి పేరులో నెయ్యట్ట దొరకదు. చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఆయన పైకేమో అది సామెత ఉంటుంది కదండి, చెప్పే సీరగృతులను ఏదో సామెత ఉంది. అట్లాగే పైకి మాత్రం గంభీరంగా చేస్తారు, లోపల ఆయనే మంచి మాటలు చేస్తారు. కొడుకేమో వసూలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ రోజు వాస్తవానికి జనసేన కార్యకర్తలు నివురు గప్పి నిప్పులాగా బాధపడతా ఉన్నారండి. ఎగ్జాంపుల్ కి తెనాలి చూసుకుందామండి. ఆల్పాటి రాజా గారు సపరేట్ శిబిరం పెట్టేసి ప్రజా దర్బార్లు పెట్టేసి అక్కడ కుంపడి పెట్టారండి. రీసెంట్ గా అద్దెకి ఒక విషయం జరిగిందండి. అక్కడ కాపు సమాచారకు జనసేనకు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ విషయం మీద వచ్చి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ సామాజిక నేమ్ అనలేదని చెప్పేసి అంటే కమ్మ సామాజిక మొత్తం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని రవికుమార్ దగ్గర పంచాయతీ పెట్టినండి. ఈ పార్టీలో కాపుల ఆధిపత్యం ఎక్కువైపోతుందని అక్కడ ఇంకోసారి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇంకోసాట వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చంద్రబాబు మొత్తం కూడా కలెక్షన్లు పెట్టుకున్నాడండి. ఈ రోజు మీరు చెప్పినట్టు లెక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అదే విధంగా భూములు కావచ్చు, ప్రకృతి వనరుల మొత్తాన్ని కొల్లగొట్టే దాంట్లో ఒక పథకం ప్రకారంగా నువ్వెంత కొట్టు నాకెంత. నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్నది ఏంటంటే, నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీ ప్రెజెన్స్ ఎక్కడా లేదు ఈ 4-5 సర్వేలో. కనీసం ఒక్కళ్ళు కూడా మాట్లాడటానికి జనం ముందుకు రావట్లేదు, ఇష్టపడలేదు. ఎనీహౌ విల్ డిస్కస్ దిస్ లేటర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ కనకారావు గారు, శాంతి ప్రసాద్ గారు, అలాగే వెంకట గురుమూర్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో పొదిలి సంఘటనని మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలని చూస్తున్నారా, ప్రభుత్వం రాజకీయాలను చేయాలని చూస్తుందా? ఎందుకంటే మహిళలను అవమానపరిచారని లోకేష్, అనిత గారు అంటున్నారు. మహిళల మీద దాడి చేశారని, మహిళల చేత చెప్పులతో దాడి చేయించారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదం. ఆయన కొని తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఆయన